Hello everyone, now we solve the particular integral of the type x to the power of m means what is a polynomial in terms of your x. So we know about the standard form of the particular integral is equals to 1 by f of t in the right hand side here q of x. The q of x is what here x to the power of m. So here bring out the lowest degree term of d here. Lowest degree term of the function f of d. Okay, the remaining terms can be written here 1 place the function of d, okay, or minus x to the power of m form. Okay, now here it can be written as here 1 plus or pi of d, or here minus pi of d all to the power of minus 1 into here x to the power of m form. మన ఇక్కడ ఏంటంటే బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. 1 మైనస్ డి హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్, ఆర్ 1 మైనస్ ఈ 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 1, సో 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ minus d cube plus and so on. Or one more thing here, 1 minus d all to the power of minus 2 unte 1 plus 2d plus here 3d square plus 4d cube plus and so on. Next again 1 plus d all to the power of minus 2 is equals to 1 minus 2d plus 3d square plus here 4d cube plus and so on. Alternate sign undante alternate sign రావాలి, ప్లస్ మైనస్. సో ఫస్ట్ దానికి ప్లస్, సెకండ్ దానికి మైనస్, ప్లస్ మైనస్, అలా రెండింటికి నెగిటివ్ ఉంటే పాజిటివ్ పాజిటివ్ వస్తుంది. ఓకే, ఇది ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇక్కడ డినామినేటర్ అనేది 1 ఉంది, ఓకేనా? లేదు 2 ఉంది అనుకో మైనస్ 2 కన్వర్ట్ అయిపోతుంది, 3 ఉంటే మైనస్ 3 కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామినేషన్లో మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ ఈ ఒక జస్ట్ స్పెండ్ 10 minutes ఆఫ్ టైమ్, సో దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇయర్. Now solve d square plus 1 of y is equal to x square plus x ఉంది, polynomial ఉంది. నెక్స్ట్ అగైన్ ఇయర్ x స్క్వేర్ ఉంది. సో ఇక్కడ ఏముంది, x ఉంది. మనం ఏం కామన్ తీయాలి? డినామినేటర్ అనేది ఇక్కడ చూడండి, లోయెస్ట్ డిగ్రీ ఏముంది 1, టేక్ ద 1 కామన్. d క్యూబ్ 3d స్క్వేర్ 2d ఉంది, సో 2d కామన్ తీయాలి. ఇక్కడ ఏం చేయాలి, మైనస్ 6ని కామన్ తీయాలి. విల్ సాల్వ్ ద 1 by 1 ప్రాబ్లమ్. హియర్ the first you know very well about the complementary function. Directly I'm finding the particular integral, the standard form here 1 by f of d into q of here x. This is the standard form, 1 by d square plus 1 of here x square plus here x. Okay, 1 plus or 1 minus, lowest degree is what, 1 only, so no need to take 1 common here. 1 plus d square of here x square plus here x is here, so this one is equal to, I'm writing 1 plus d square all to the power of minus 1 of x square plus x ఫామ్ లో ఉంది, రైట్? ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది, 1 plus d all to the power of minus 1. ఫస్ట్ ఏముంది, పాజిటివ్, సో 1 పాజిటివ్, తర్వాత నెగిటివ్ 1 minus d plus d square minus d cube plus and so on. ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేయాలన్నది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నా అబ్జర్వ్ హియర్, వేరియబుల్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది కదా, సో టేక్ అప్ టు 2. ఎందుకు అలా? నా అబ్జర్వ్ హియర్, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఉంది అనుకో, ఏం రాస్తాం మనం, 1 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ అగైన్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఏమవుతుంది మనకి, ఫస్ట్ 2x అవుతుంది. ఓకే, హియర్ into derivative of x, so sorry here I'm rewrite there. Now derivative of here x square ఉంది, ఏమవుతుంది మనకి 2x అవుతుంది, రైట్? నెక్స్ట్ అగైన్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా, ఫస్ట్ డెరివేటివ్ 2x అయిపోయింది, 2 కాన్స్టెంట్, మళ్ళీ డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 కదా, ఎస్. నెక్స్ట్ అగైన్ d cube of here x square, థర్డ్ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ 2x ఆఫ్, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2 వచ్చింది, థర్డ్ డెరివేటివ్ ఏమైపోతుంది, 0. అంటే పాలినామియల్ డిగ్రీ ఎంతవరకు ఉంటే అంతవరకు దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. ఓకే, నౌ 1 ఇది d, ఓకేనా? d ప్లేస్లో d స్క్వేర్ ఉంది, 1 1 ఉంది, 1 రాసా, మైనస్
మైనస్ డి ఇన్స్టెడ్ ఆఫ్ డి ఇయర్ డి స్క్వేర్ ఉంది. ఒకవేళ రాస్తే మిస్టేక్ అవుతుందా? ప్రాబ్లం ఏం కాదు, డెరివేటివ్ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది అంతే. డి స్క్వేర్ ఉంది ఆల్రెడీ, డి స్క్వేర్ ప్లేస్లో డి స్క్వేర్ ఉంది, ఓల్ స్క్వేర్ రాశాను. ఓకే, ఓల్ రిమైనింగ్ ఇయర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇయర్ ఎక్స్ 1 into this term 1 into x square plus x minus d square of x square plus x d square whole square d power 4 of here x square plus here x. Now we are x square plus x minus of d square here x square minus d square here x. Fourth derivative ఏమైపోతుంది, జీరో. థర్డ్ డెరివేటివ్ జీరో అయింది, ఫోర్త్ డెరివేటివ్ కూడా ఏమైపోతుంది, జీరో అవుతుంది. Here x square plus x minus d square x square. Second derivative of x square ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది. ఓకే, here 2 minus second derivative of x. Here second derivative of x ఉంటే దాన్ని first derivative of x అని రాస్తాం కదా. derivative of x, here derivative of x అనేది 1 derivative ఏమైపోతుంది, 0. We get here x square plus x minus 2. So conclusion must be written here, complementary function plus particular integral. Okay, now see the watch the class 1. అక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసాం పర్టికులర్ ఇంటెగ్రల్స్ని ఎన్ని టైప్స్ ఉన్నవి అక్కడ డిస్కస్ చేసాం. అన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ని 5 కేసెస్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. హియర్ write in the standard form of the particular integral is equals to 1 by f of d into q of x. This is the type 1 by f of d d cube plus here 3d square, next plus here 2d of here x square ఉంది. ఓకే, మనం ఏం చేయాలి, ఫస్ట్ లోయెస్ట్ డిగ్రీ టర్మ్ని కామన్ తీయాలి డినామినేటర్లో. లోయెస్ట్ డిగ్రీ ఏముంది, 2d ఉంది. ఓకే రైట్, 2d ఆఫ్ ఈ 2d ప్లస్ నుంచే రాయాలి. 2d బయటికి పోతే ఇక్కడ ఏముంటుంది, 1 కదా. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ రాయాలి, మైనస్ ఉంటే మైనస్ రాయాలి. మనం మేజర్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఓకే, ప్లస్ ఉంటే ప్లస్ రాయాలి, మైనస్ ఉంటే మైనస్ రాయాలి. రిమైనింగ్ ఎన్ని టర్మ్స్ ఉంటే ప్లస్ ఆఫ్ డి క్యూబ్ ప్లస్ ఇయర్ 3d స్క్వేర్ బై ఏం కామన్ తీసాను నేను, 2d. ఆ 2d అనేది డినామినేటర్లో రాయాలి, అంతే సింపుల్. ఇక రిమైనింగ్ ఇంత ఒకటి రాసామా మనం అన్ని సాల్వ్ చేయొచ్చు. 1 by 2d ఆఫ్ దిస్ టర్మ్ని 1 by 1 ప్లస్ ఆఫ్ d క్యూబ్ బై 2d, నెక్స్ట్ ప్లస్ ఇయర్ 3d స్క్వేర్ బై d. Okay, into your x to the power of 2. Now 1 by 2d, this one is equal to I am writing 1 plus of d ki d cancel, d square by 2, next to plus 1 dd get cancel, 3d into x to the power of 2 whole power minus 1. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా, ఎలా ఎక్స్పెన్షన్ చేయాలి, ఇక్కడ 1 ఉంది కదా, 1 ప్లస్ ఉంది, ప్లస్ ఈ ఫంక్షన్ మొత్తాన్ని డి హోల్ పవర్ మైనస్ 1 ఉంది. ఆల్టర్నేట్స్ అయినా అన్నప్పుడు 1 మైనస్ డి ప్లస్ ఇయర్ డి స్క్వేర్ ప్లస్ అండ్ సో 1. నాకు పాలినామియల్ ఉంది ఇక్కడ, డిగ్రీ ఎంత ఉంది, 2 వరకు ఎక్స్పెన్షన్ చేస్తాను. సో ఇయర్ 1 బై 2d ఆఫ్ 1 మైనస్ డి, డి ఈజ్ ఈక్వల్ టు వాట్, డి స్క్వేర్ బై 2, నెక్స్ట్ ప్లస్ ఇయర్ 3d, నెక్స్ట్ ప్లస్ ఇదే కదా, డి ప్లస్లో మొత్తం ఉంది కదా, అందుకనే డి ప్లస్లో రాశాను. డి స్క్వేర్ బై 2, నెక్స్ట్ ప్లస్ ఇయర్ 3d హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ మైనస్ ఇయర్ ప్లస్, నెక్స్ట్ దానికి మైనస్ వస్తుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇయర్ 1 బై 2d ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, సో మైనస్ ఆఫ్ డి స్క్వేర్ బై 2, నెక్స్ట్ ప్లస్ 3d ఆఫ్ ఇయర్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే మనం డి స్క్వేరు హోల్ స్క్వేర్ బై 2 డి పవర్ 4/4 ప్లస్ 2ab, 2 ఇంటూ ఏ వాల్యూ డి స్క్వేర్ బై 2, బి వాల్యూ 3d, నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 9d స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇంటూ ఇయర్ ఎక్స్ స్క్వేర్. సో 1 బై 2d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ d square by 2 into x square, next minus into plus minus 3d into your x square. Fourth derivative indika, yes, fourth derivative అని ఏమైపోతుంది, 0 అయిపోతుంది.
డి స్క్వేర్ ఇంటూ డి, థర్డ్ డెరివేటివ్ ఉంది, పాలినామియల్ 2 ఉంది కదా, థర్డ్ డెరివేటివ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఈ 2 టర్మ్స్ 0 అయిపోతుంది కాబట్టి ప్లస్ 9 డి స్క్వేర్ ఆఫ్ ఇయర్ ఎక్స్ స్క్వేర్. సో కన్ఫ్యూజన్గా ఉండకూడదు ఎప్పుడు కానీ. మనం సింపుల్గా ఏం చేస్తాం, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అయింది, 2x అయింది. సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 కదా, థర్డ్ డెరివేటివ్ ఆఫ్ ఇయర్ ఎక్స్ స్క్వేర్ ఏమైపోతుంది, 0 అయింది. సో విల్ సాల్వ్ 1 by 1, 1 by 2d, ఎస్ దీన్ని పే చేసుకొని 1 by 2d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ హియర్ 2 అనేది దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, డినామినేటర్ ఉండు, డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కదా, డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో 2 by 2 ఖతం మైనస్ 3d డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా, మైనస్ 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది, 2x వచ్చింది. రైట్. నెక్స్ట్ అగైన్ ప్లస్ 9 డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. ఆ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేశాను, ఖతం ఇదే ఆన్సర్. 1 by 2dని 1 by d అని రాస్తా, ఎక్స్ స్క్వేర్, సో ఇయర్ మైనస్ 1 మైనస్ 6x ప్లస్ ఇయర్ 18. సో ఇయర్ 1 by 2, 1 by d అంటే డిఫరెన్షియల్, d అనేది డిఫరెన్షియల్ ఆపరేటర్ కదా, d అంటేనేమో మనం d by dx తీసుకుంటాము, 1 by d అనేది ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ అంటే ఇంటిగ్రేషన్, ఇట్ రిప్రజెంట్స్. ఓకే, నౌ ఇయర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x 18 మైనస్ 1 ఇయర్ 17 ఆఫ్ ఇయర్ dx అన్నట్టు. మనకు తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n dx is equals to what, x power n plus 1 by n plus 1 ఫార్ములా. సో 1 by 2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మనం అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ 6 కాన్స్టెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ 17 అనేది కాన్స్టెంట్ 1 డిఎక్స్. ఓకే రైట్. 1 by 2 of x power 2 plus 1 by 2 plus 1 minus 6 into x power 1 plus 1 by 1 plus 1 minus 17 integration of 1 dx ఏమవుతుంది, x అవుతుంది. సో 1 by 2 of x cube by 3 minus 6 into x square by 2 minus here 17x. ఓకే, కంక్లూజన్ ఖచ్చితంగా రాయాలి, కాంప్లిమెంటరీ ఎంతో అది రాయాలి, ప్లస్ పర్టికులర్ ఇంటగ్రల్ని యాడ్ చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నౌ హియర్ standard form of the particular integral I'm writing directly here, d square plus d minus 6 into here x కదా, మనం ఏం కామన్ తీయమన్నాను, లోయెస్ట్ డిగ్రీ ఏముంది, 6 ఉంది. ఓకేనా, 6ని కామన్ తీస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏముంది, మైనస్ 6 ఉంది. సో మైనస్ 6 ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఓకేనా, లేదు ఇంకా దీనికన్నా బెటర్ ఏంటంటే సైన్ ఏం డిస్టర్బ్ చేయను ఇక్కడ. ఓకే, సైన్ని డిస్టర్బ్ చేయను. రైట్, 6ని కామన్ తీస్తే ఇక్కడ 6 అనేది ప్లేస్లో 1 వచ్చిందా, రైట్. ఇక్కడ నెగిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి, పాజిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. మేజర్ మిస్టేక్ చేసేది మనం ఇక్కడే. ఓకేనా, కాన్స్టెంట్ ఎంత ఉంది, లోయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది, 6 ఉంది. ఈ లోయెస్ట్ డిగ్రీ ఏ టర్మ్ అయినా ఉండని, ఓకే అదే కామన్ తీసా, సైన్ తీయని. ఇక ఈ ప్లేస్లో 1 వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా చెక్ చేయాలి, నెగిటివ్ ఉంది, సో నెగిటివ్. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి అది రాయండి, రిమైనింగ్ డి స్క్వేర్ ప్లస్ డి ఆల్ డివైడెడ్ బై హియర్ 6 ఉంది. ఓకే, నౌ వన్స్ రిమెంబర్ హియర్ 6 ఇంటూ 1 6 అవుతుంది. ఒకసారి మల్టిప్లై చేసి చెక్ చేశాను, 6 ఇంటూ 1 ఏమవుతుంది, 6 అవుతుంది. కానీ 6 బిఫోర్ ఏముంది, మైనస్ ఉంది. 6 ఇంటూ ఇది ఉంది, మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతే మైనస్ వస్తుంది. కానీ మనకి ఏం కావాలి, మైనస్ 6 రావాలి కదా, సో అందుకని ఇక్కడ మైనస్ పైన పెడుతున్నాను. క్లియర్, ఇంకా అందుకని ఏం చెప్తున్నాను అంటే ప్లస్ 6 ప్లస్ ఉంటే ప్లస్ టర్మ్ కామన్ తీయాలి, మైనస్ ఉంటే మైనస్ కామన్ తీయాలి డినామినేటర్. ఇంకా అంతే, దీనికన్నా అసలు ఇక ఇంత సింపుల్గా ఏది ఉండదు ఇక. ఎక్స్ రైట్, సో మైనస్ 1 by 6 దీస్ ఆర్ రైట్ ఇన్ ద న్యూమరేటర్, 1 మైనస్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ d by 6 ఆల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. నౌ ఇది ఏ బైనామియల్ ఫామ్లో ఉంది, 1 మైనస్ d హోల్ పవర్ మైనస్ 1 is equal to 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ అండ్ సో 1. దీని పవర్ ఎంత ఉంది, 1 కదా, ఇంతవరకు సరిపోతుంది. ఎందుకు ఇంతవరకే సరిపోతుంది అని అంటే ఓన్లీ పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే ఉంది అక్కడ. అంటే ఏంటి, ఇక్కడ d ఆఫ్ ఎక్స్, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, సెకండ్ డెరివేటివ్ చేస్తాను ఇక్కడ,
సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ డెరివేటివ్ 1 ఏమైపోతుంది 0. సో హియర్ మైనస్ 1/6 ఆఫ్ 1 ఇక్కడ చూడు ప్లస్ ప్లస్ డి స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ d/6 ఓకే సెకండ్ టర్మ్ రాయట్లేదు ఇక ఇంటూ ఇయర్ ఎక్స్ సో మైనస్ 1/6 ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ d స్క్వేర్ ప్లస్ d/6 ఇంటూ ఇయర్ ఎక్స్ ఓకే నౌ మైనస్ 1/6 ఆఫ్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇయర్ d స్క్వేర్ x ప్లస్ ఇయర్ dx/6 నౌ మైనస్ 1/6 ఆఫ్ ఇయర్ x స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ x అంటే ఎంత 1 d స్క్వేర్ ఎక్స్ సెకండ్ డెరివేటివ్ ఏమైపోయి d స్క్వేర్ ఎక్స్ 0 సారీ నెక్స్ట్ ప్లేస్ d ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 బై హోల్ డివైడెడ్ బై 6 అవుతుంది సో ఇది పర్టికులర్ జనరల్ సొల్యూషన్ ఈక్వల్ టు ఏంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటెగ్రల్ సో మేజర్ మిస్టేక్ అవుతుంది ఎక్కడ అంటే మనకి ఇక్కడ చూడండి ఇలా కాకుండా ఇలా ఉంటుంది ఏంటి d⁴ మైనస్ ఇయర్ 5d స్క్వేర్ ప్లస్ ఇయర్ 6d ఉంది ఓకే ఆర్ 8d ఉంది ఆఫ్ ఇయర్ yకి ఓకే ఇంటూ సమ్ ఏ వాట్ ఎవర్ ఎక్స్ ఇంకొకటి అయిపోయింది సపోజ్ d⁴ మైనస్ ఇయర్ 5d స్క్వేర్ మైనస్ 8d ఉంది ఓకే ఆఫ్ ఇయర్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి 1/d⁴ మైనస్ ఇయర్ 5d స్క్వేర్ ప్లస్ ఇయర్ 8d ఓకే ఇంటూ ఇయర్ ఎక్స్ 8d ఓకే నేను ఏమంటున్నా లోయెస్ట్ డిగ్రీ ఏముంది అది కామన్ 1 ప్లస్ ఉందా మైనస్ ఉందా చెక్ చేయండి ఎస్ ప్లస్ 8d ఉంది టేక్ ఇయర్ ప్లస్ 8d ఆఫ్ ఇక్కడ 1 ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ప్లస్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్ d⁴ మైనస్ ఇయర్ 5d స్క్వేర్ బై ఏం కామన్ తీసాం అది ఇక్కడ రాయాలి 8d ఇంటూ ఎక్స్ ఖతం నన్ను ఇక్కడ చూస్తే 1/d⁴ మైనస్ 5d స్క్వేర్ మైనస్ ఇయర్ 8d ఇంటూ ఇయర్ ఎక్స్ ఈస్ దే విచ్ ఈస్ ద లోయెస్ట్ డిగ్రీ 8d ఉంది దాని బిఫోర్ ఏముంది మైనస్ ఉంటే మైనస్ కామన్ తీయాలి ప్లస్ ఉంటే ప్లస్ కామన్ తీయాలి మైనస్ 8d 8d ప్లస్ ఏం రాయాలి ఇక్కడ 1 మైనస్ ఉందా ప్లస్ ఉందా ఇక్కడ మైనస్ సో పుట్ మైనస్ ఇయర్ రిమైనింగ్ ఇయర్ రిమైన్ d⁴ మైనస్ ఇయర్ 5d స్క్వేర్ బై మైనస్ 8d ఇంటూ ఎక్స్ టు ది ఇయర్ ఎక్స్ ఓకే సారీ ఓన్లీ 8d కామన్ ఏం తీసాము 8d కదా ఎస్ 8d దిస్ ఆర్ ఆన్సర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్